ఇప్పుడు పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నటువంటి వరుణుడికి బలి ప్రదానాన్ని శ్రీ 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 రమణానంద మహర్షి స్వామి వారు చేస్తున్నారు. అయ్యా వరుణ భగవంతుడా నీ యొక్క అనుగ్రహాన్ని మా యజ్ఞానికి కలిగించావు, అట్లాగే మేమందరం ఇంటికి చేరేంత వరకు నీ అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి ఆ వరుణదేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇప్పుడు వాయుదేవుడు ఉదయం నుండి చూస్తున్నాం, ఇది వాయులింగాత్మకమైనటువంటి క్షేత్రమని. ఆ వాయు దిక్పాలకుడికి ఇప్పుడు బలిప్రదాన కార్యక్రమాన్ని వాయుదేవుడికి సంబంధించినటువంటి మంత్రాల ద్వారా, వేద మంత్రాల ద్వారా, వేదంలో ప్రతిదేవతకు సంబంధించినటువంటి మంత్రము, దానికి సంబంధించిన అధిదేవత ప్రత్యధిదేవత మొదలైన విధానాన్ని మహర్షులు మనకు అందించారు. అదిగోండి వాయుదేవుడికి చక్కగా బలిప్రదానం జరిగింది. ఇప్పుడు మనందరికీ లక్ష్మీ ప్రాప్తి జరగాలి, ధనమూలమిదం జగతు. కాబట్టి కుబేరుడు ఉత్తరానికి అధిపతి, ధనధాన్యాలకు ఆయన అధిపతి. ఇందాక మనం లక్ష్మీ కుబేర యజ్ఞం చేశాం, కుబేరుణ్ణి ఇక్కడ ఆవాహన చేశాం. ఆ కుబేరుడికి బలిప్రదాన కార్యక్రమం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఈ రూపేణ మనం భక్తులందరి యొక్క సమక్షంలో కుబేరుడికి ఇస్తున్నాం. ఇక ఈశాన్య దిగ్భాగం, ఈశాన్య దిగ్భాగంలో ఈశానుడు అంటే శంకరుడు ఉంటాడు. దేవతాస్థానం మనకున్నటువంటి అష్టదిక్పాలకుల్లో ఈశానుడు దేవతాస్థానం కాబట్టి ఈశాన్య దిక్కు. ఆ ఈశానుడు అంటే పరమేశ్వరుడు. ఆ బాల శశాంకముడైనటువంటి శంకరుడికి బలిప్రదాన కార్యక్రమాన్ని శ్రీ స్వామివారు చేస్తూ ఉన్నారు. ఆ దేవతా సంబంధించినటువంటి మంత్రాలతో విప్రోత్తములు నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ అష్టదిక్పాలక బలిని ఇవ్వడం ద్వారా ఈ యాగానికి విచ్చేసినటువంటి మనం భోజనం చేస్తే తృప్తి పడతాం, లేదా పలహారం చేస్తే తృప్తి పడతాం. మరి దేవతలు వచ్చారు, వాళ్ళకి నైవేద్యాన్ని మనం భక్తి పురస్సరంగా ఒక కొబ్బరికాయ ఇస్తే చాలు, లేదా ఏదైనా ప్రసాదం పెడితే చాలు, ఆ దేవతలు సులభంగా ప్రసన్నమవుతారు. ఈ యాగమంటపానికి 33 కోట్ల మంది దేవతలను అక్కడ ప్రధాన కలశంలో తూర్పు దిగ్భాగంలో షిరిడీ సాయినాథుడున్నాడు. ఆ సాయినాథుడి ముందు కలశంలో దేవత ఆవాహన చేశారు శాస్త్రి గారు. చాలా చక్కగా వేదోక్తంగా ఇంతమంది విప్రోత్తములు వచ్చి ఈ పట్టణంలో ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చేయడం నిజంగా స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉంది అనడానికి ఆ వరుణదేవుడు వాయుదేవుడు అనుగ్రహించడం, ఇంత దేదీప్యమానంగా నిర్విఘ్నంగా జయప్రదంగా కళ్యాణప్రదంగా ఈ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ నమస్కరించండి, భక్తి పురస్సరంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మనకున్నటువంటి నవగ్రహ దోషాలు, కర్మదోషాలు, మరి మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో ఆ శుభ సంకల్పాలు, శివ సంకల్పాలు, తన్మే మన శివ సంకల్పమస్తు, మన మనసులో ఉన్నటువంటి భావాలు మొత్తం పవిత్రమగుగాక, తద్వారా లోక కళ్యాణ ప్రాప్తి, లోక కళ్యాణం జరుగుగాక, జగత్ కళ్యాణం జరుగుగాక అని చెప్పి ప్రకృతి ఉపద్రవాలు ఉండరాదు. చాలా చక్కగా లోకా సమస్తా సుఖినో భవంతు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనానికి ఈ ఒక్క శ్లోకం తార్కాణం. మనం ఇంత పూజ చేశాం, అభిషేకం చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం, ఏది చేసినా కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. ఏదో శ్రీకాళహస్తిలో యజ్ఞం చేస్తున్నామండి, ఈ గ్రామానికి ఈ పట్టణానికి బాగుంటే చాలు అని అనుకునేటువంటి హృదయం కాదు. సనాతనమైనటువంటి భారతీయుల హృదయం, మహర్షుల యొక్క హృదయం లోకాలు మొత్తం చల్లగా ఉండాలి. 14 లోకాలు, ఒక్క లోకం కాదు, ఇది భూలోకమే. దీని కింద దీనిపైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి లోకాలు, చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి ఆనందంగా ఉండాలి. గురు కటాక్షం అందరికీ లభించాలి. సద్గురువైనటువంటి షిరిడీ సాయినాథుడి అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలి అంటే ఇటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు. మరి భూలోకం మీద ఉన్నటువంటి 7 లోకాలేనా అండి అంటే, భూలోకానికి కింద అనేకమైనటువంటి అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ, మహాపాతాళ అనేటువంటి 7 లోకాలు ఉన్నాయి. మనకు తెలుసు బలిచక్రవర్తిని శ్రీమన్నారాయణమూర్తి పాతాళ లోకానికి తొక్కాడని. మరి ఆ పాతాళ లోకంలో ఉన్న జీవులు కూడా సుఖంగా ఉండాలి, శుభంగా ఉండాలని కోరుకోవడంలో ఎంత గొప్ప హృదయ వైశాల్యం మన భారతీయ ధర్మానికి ఉన్నది. మనం చేసేటువంటి పూజా పునస్కారం మొత్తం 14 లోకాలలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణికోటి తృప్తి చెందేటువంటి ప్రక్రియ కేవలం ఈ యజ్ఞ ప్రక్రియ మాత్రమే. యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, హోమాల ద్వారా మాత్రమే ఈ విధమైనటువంటి లోక కళ్యాణాన్ని మనం కాంక్షించగలుగుతాం. సమస్తమైనటువంటి 84 లక్షల జీవరాశులని తృప్తి పొందించేటువంటి ప్రక్రియ, సనాతనమైనటువంటి ప్రక్రియ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ప్రతిరూపాలుగా శక్తిపాత సిద్ధయోగీశ్వరులు తత్వదర్శి శ్రీ 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 రమణానంద మహర్షి వారి చేత శివ, శక్తి, సాయి ఈ ముగ్గురి అనుగ్రహం మనందరికీ కలగాలి, లోకానికి కలగాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. శక్తిపాత సిద్ధయోగీశ్వరులైనటువంటి రమణానంద మహర్షి స్వామి వారి చేత ఇంత దేదీప్యమానంగా ఈ యజ్ఞ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం పూర్ణాహుతి. అంటే మనం చేసినటువంటి యజ్ఞానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, ఈ పూర్ణాహుతి చేస్తే ఆ యజ్ఞ భగవానుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి పూర్ణాహుతికి సుముహూర్తం సమీపించింది. ఈ పూర్ణాహుతి ముహూర్తంలో అగ్ని భగవానుడు మనమిచ్చినటువంటి హవిర్భాగాలను దేవతలందరికీ ఇచ్చేటువంటి శుభ సమయం, పవిత్రమైనటువంటి సమయం. కనులు మూసిన నీవేరా, కనులు తెరిచిన నీవేరా, 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 ఎక్కడ చూసిన నీవేరా, షిరిడి సాయి గురుదేవా, 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 కనులు మూసిన నీవేరా. ఈశ్వర పరమేశ్వర మంగళ